పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. బైబిల్లో కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని రకరకాలుగా పోల్చి చూపించారు. ఆయన జీవాహారంగా ఆయనే చెప్పుకున్నారు, ఆయన సత్యవంతుడైన దేవుడని ఆయనే చెప్పారు, ఆయన మార్గమని, ఆయన జీవజలమని, రకరకాలుగా ఆయన లోకానికి వెలుగని, మనకున్నటువంటి సమస్తము కూడా ఆయన వల్లనే, ఆయనే నిర్మించాడు, ఆయనే నిర్వహిస్తున్నాడని, ఈ రీతిగా ప్రభువారి శక్తిని పామరులకి, పండితులకి, సామాన్య జనానికి అందరికీ అర్థమయ్యే రీతిలో ఎన్నో విధాలుగా చెప్పబడింది. అలాంటి ఒక పోలిక మనం యెషయా గ్రంథం 28:16 చూస్తాం. అక్కడ యెహోవానైన నేను ఏమని సెలవిస్తున్నానంటే, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అని ఉంటుంది. పునాదిగా రాతిని వేసిన వాడని నేనే అని చెప్పి ఆ రాయి యొక్క లక్షణాలు ఆయన చెప్తా ఉంటారు. ఆ రాయి ఎలాంటిదంటే పరిశోధింపబడిన రాయి, అంటే టెస్ట్ అయిన రాయి అనమాట. అన్ని టెస్ట్స్కి, ట్రయల్స్కి నిలిచినటువంటి ఒక మంచి రాయి, పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, పునాదిగా వేయడానికి బహు స్థిరంగా ఉండటానికి అది ఒక మూల రాయి అని చెప్తా ఉంటారు. ఆ మూడు లక్షణాల్ని ప్రభువారు చెప్తూ విశ్వసించువాడు కలవరపడడు అని ఉంటుంది. కేవలం ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను, చాలా ప్రామిస్లు వస్తూ ఉంటాయి మనకి. అందులో యెషయా 28:16 ఏమి రాయకుండా విశ్వసించువాడు కలవరపడడు. నేను కూడా ఇదివరకు అంతగా బైబిల్ జ్ఞానం లేనప్పుడు అది ఒకటి చూసి, అవును కదా మనకు విశ్వాసం ఉంటే కలవరం అక్కర్లేదని. కానీ ఆ విశ్వాసం దేనిని బట్టి వస్తుందంటే, ఆ రాయి ఎవరు అంటే ఆయన యేసుక్రీస్తు వారు. ఎవరిలో విశ్వాసం ఉంటే కలవరం ఉండదు అంటే అది ఒక పరిశోధింపబడిన రాయి లాంటి యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవునితో ఈ లోకానికి పంపబడిన వాడు, పునాది లాంటి ఆ యేసుక్రీస్తు. ఆయన అమూల్యమైన రాయి, అది ఎవ్వరు కూడా వెలకట్టలేనటువంటి గుణగణాలు ఆయనకు ఉన్నాయి. అదేవిధంగా స్థిరమైనటువంటి పునాదికి మూల రాయి అని చెప్పారు. మనలో ఒక ఫౌండేషన్ వెయ్యాలంటే అది కదలకుండా ఉండేటట్లు ఉండాలి. ఆ కదలకుండా ఉండేటట్లుగా ఆ పునాది వేయబడాలంటే ఆ రాయి అనేక విధాలుగా దేవుని దగ్గర నుంచి పరిశోధించబడి వచ్చిన అమూల్యమైన రాయి. ఈ విధమైన గుణాలు మనం గుర్తుంచుకుంటే, అటువంటి యేసుక్రీస్తులో మనం విశ్వాసం ఉంటే మనకు అసలు కలవరం అనేదే ఉండదు. ఎందుకంటే ఎవరిలో మనం విశ్వసిస్తున్నామో వాళ్ళకి అన్ని గుణాలు ఉండాలి. మనము మన శక్తికి మించి వాళ్ళు చేయగలరని, మన పరిధికి మించి వాళ్ళు యాక్ట్ చేయగలరని, మనని ఇతరులతో మనం ఏం మాట్లాడినా ఏం చేసినా సరే ఫలించేటట్లుగా చేయగల దేవుడని, ఆయన గుణాల్ని తెలుసుకునేటప్పుడే మనకి కలవరపాటు ఉండదు. ఈ విధంగా చెప్తా ఉంటారు ప్రభు అయిన దేవుడు. అయితే అదే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ 7వ అధ్యాయం 25వ ఏం చెప్తా ఉంటారంటే, ఆయన తన మాటలు అన్ని ముగించేటప్పుడు ఈ నా మాటలు విని దాని చొప్పున నడుచుకున్నవాడు ఎలా ఉంటాడని 2 పోలికలు చెప్తారు. ఆయన మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకున్న వాళ్ళైతే బండ మీద పునాది వేసిన ఇల్లులాగా ఉంటారు. అలా వినకపోతే ఇసుక మీద కట్టుకున్న ఇంటిలాగా ఉంటారు. ఇసుక మీద కట్టుకున్న ఇల్లు అంటే దేనికైనా సరే చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా అది పడిపోతుంది. కానీ పునాది బండ మీద ఉంటే గనక వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, కానీ అది కూలిపోదు. ఎందుకంటే దాని పునాది బండ మీద ఉంది. అంటే ఇందాక మనం రాయి గురించి మాట్లాడుకున్నాం. అటువంటి గొప్ప ఆ పునాది అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ఈనా మాటలు విని వాటి చొప్పున నడుచుకోవడం అంటే మన జీవితం అనే ఇల్లు కట్టుకోవటం. మన లైఫ్ ఎలా కట్టబడుతుంది అంటే దేవుని మాటల చేత, మనుషుల మాటల చేత. దేవుని సంతోషపెడుతున్నామా, మనుషుల్ని సంతోషపెడుతున్నామా? ఈ విధంగా ఆలోచిస్తే దేవుని మాటలు అనేటటువంటి బండ మీద, ఒక పునాది మీద మనం కట్టుకుంటే మన ఇల్లు ఎప్పుడు కూలిపోదు, మన జీవితం ఎప్పుడు కూడా వృధా కాదు అని దాని అర్థం. ఆ విధంగా ఆయన తన గురించి తాను చెప్పుకుంటా ఉన్నారు. కానీ కొరింథీయులకు రాస్తూ పౌలు గారు 3వ అధ్యాయము 11వ మొదటి కొరింథీయులకి 3వ అధ్యాయం 11వ ఆయన ఏం చెప్తారంటే, వేయబడిన పునాది తప్ప ఎవ్వరునూ ఇంకా ఏ పునాది వేయరు. ఒక్క పునాది ఎవరైనా వేసేది, ఇంకా కొత్త పునాది అనేది లేనే లేదు. అది ఆల్రెడీ తండ్రి వేసేశారు. ఆ పునాది యేసుక్రీస్తే అని ఉంటుంది. అక్కడ ఎంత స్పష్టంగా ఉందో. ప్రతి మనిషి జీవితానికి కావాల్సిన పునాది యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఇంకొక పునాది వేస్తాము అంటే కుదరదు, వేయడానికి కూడా వీలు కూడా కాదు అంటున్నారు. అదే 3వ అధ్యాయంలో 14వ పునాది మీద ఇల్లు కట్టిన వాడు ఆ పని నిలిస్తేనే జీతం తీసుకుంటాడని. ఇప్పుడైతే మనం రకరకాల కట్టడాలు చూస్తూ ఉన్నాము, కాంట్రాక్ట్స్కి ఇస్తూ ఉన్నారు, గవర్నమెంట్స్ మారుతూ ఉన్నాయి. ఒక గవర్నమెంట్లోంచి ఇంకో గవర్నమెంట్కి వచ్చినప్పుడు సగంలో ఉన్న పనులు వాళ్ళ కాంట్రాక్ట్స్ మారిపోతూ ఉంటాయి, కొత్త కాంట్రాక్టర్స్ వస్తారు. అది కూలిపోయినా
అది నిలబడినా వాళ్ళు చేసే పని ముందే వాళ్ళు కట్టడం పూర్తయిపోగానే వాళ్ళు తీసేసుకుంటారు దానికి కావాల్సిన అమౌంట్. కానీ అది కూలిపోయిన తర్వాత ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ఇక అది ఒక ప్రాసెస్ లాగా, అన్ఎండింగ్ ప్రాసెస్ లాగా నడుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళది మాత్రం వెనక్కి రాదు, వాళ్ళకి ఇచ్చినది మాత్రం. కానీ ఇక్కడ మాత్రం ఆ పునాది మీద ఏదైతే కట్టబడిందో ఆ ఇల్లు నిలిస్తేనే వాళ్ళకి జీతం. అంటే సువార్థికులు చేసే పని ప్రకారం ఒక్కొక్కరి జీవితం కట్టబడాలి. ఆ జీవితం కట్టబడినప్పుడు వారికి జీతం ఇక్కడ కాదు కానీ పరలోకంలో దేవుడే వారికి జీతం ఇస్తారు. కానీ ఆ పునాది మీద ఆ ఇల్లు ఎలా కట్టబడుతుంది అనేది చాలా ముఖ్యము. ఆ కట్టబడిన దాని ప్రకారమే దేవుడు నిర్ణయించి నీ పని ఇది, నీ పని ఇది అని బంగారము, వెండి, వెలగల రాళ్ళు, ఆ తర్వాత కొయ్యకాలు, గడ్డి, వీటన్నిటితో కూడా ఇల్లు కట్టుకోవచ్చు. కానీ గడ్డితో ఇల్లు కడితే అది ఒక అగ్ని రాగానే అది ఆరిపోతుంది. కానీ వెలగల రాళ్ళు, బంగారము వీటితో కడితే గనక ఏది వచ్చిన అగ్నిలో కాలినా సరే అది స్థిరంగా ఉంటుంది. మన పని మనం దేవుడు వేసిన యేసుక్రీస్తు వారైన పునాది మీద మనం ఇల్లు కట్టగలిగితే అటువంటి స్థిరమైన పునాది మీద మనం కట్టగలగాలి. మనం ఒక బిల్డింగ్ని తీసుకుంటే పునాది వేసినప్పుడు ఆ పునాదిని యేసుక్రీస్తు వారితో మనం కంపేర్ చేస్తే ఆ పునాది రాయి అనేది బయటికి కనపడదు, ఆ వేసిన రాయి బయటికి కనపడదు, దాని మీద ఉన్న బిల్డింగ్ మాత్రమే బయటికి కనపడుద్ది. అదే విధంగా మనలో యేసుక్రీస్తు వారు ఇమిడిపోయి ఆయన యొక్క లక్షణాలు ఉంటే మన జీవితం ఇతరులకు కనపడుతుంది. ఏ విధంగా యేసుక్రీస్తు వారిని మనం అనుసరిస్తున్నామో మనం చేసే పనులు బట్టి ఉంటుంది. అదే విధంగా ఎటువంటిది కడుతున్నామో, ఒక ఇల్లు కడుతున్నామా, షాపింగ్ మాల్, లేకపోతే మల్టీ స్టోరీడ్ బిల్డింగా, వీటిని బట్టి ఆ రాయి యొక్క పటిష్టత ఉంటుంది. కింద రాయి పటిష్టంగా ఉంటేనే ఆ బిల్డింగ్ నిలబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు మన భారమంతా భరించే దేవుడు. ఆయన ఆ రాయి అయితే ఆ బిల్డింగ్ మనమైతే ఆయన ఒక పటిష్టమైన ఒక బిల్డింగ్లా మనం పోల్చుకుంటే గనక ఆయనే మన భారాలు, మన పాపాలు, మన శాపాలు అన్ని మోస్తూ మనల్ని మాత్రం నిలబెట్టే గొప్ప దేవుడు. ఆ పునాది ఎంత గొప్పదో అది యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకని కొలస్సీలకు రాస్తూ పౌలు గారు కూడా మొట్టమొదటి అధ్యాయం 23వ వచనంలో ఆయన ఏమంటారంటే, బహు స్థిరమైన పునాది మీద మీరు కట్టబడిన వారై ఆకాశము కింద ఉన్నట్టి మీరు విన్నట్టి సమస్త సువార్త గురించినటువంటి నిరీక్షణ మీరు కలిగి ఉండండి, అప్పుడు ఇది మీకు లభిస్తుంది అని చెప్తారు. ఇది అంటే దాని ముందు వచనంలో సమాధానము. దేవుని యొక్క సమాధానం మనకు ఎలా లభిస్తుంది అంటే, ఒక పునాది మీద మనం కట్టబడి సువార్తను మనం వింటే ఆ విన్న సువార్తను గురించి మనము నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి ఉంటే దేవుని యొక్క సమాధానం మనకి లభిస్తుంది. అట్టి పునాది యేసుక్రీస్తు వారు అయితేనే మనం నిలబడతాము, ఇతరులను కూడా నిలబెట్టగలము. అటువంటి పటిష్టమైన పునాదిగా యేసుక్రీస్తు వారు మన జీవితాన్ని కడుతూ మనం కూడా అనేక మందిని కట్టడానికి మనం ఉపయోగపడాలని దేవుని ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని కోరుతూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మూల రాయివి నువ్వే, అమూల్యమైన రాయివి నువ్వే ప్రభా. స్థిరమైన పునాది, బండ మీద వేసిన పునాదిలాగా మా ఇళ్ళని ఉండాలి ప్రభా. మేము దేవుని యందు క్రీస్తు ద్వారా ప్రతి కట్టడం కట్టబడాలి ప్రభా. అప్పుడే మా జీవితం సంపూర్తి అవుతుంది. అంతేకాకుండా ప్రభా మేము చేసిన పని ప్రభా జడ్జిమెంట్ డేనం ప్రభా అది నిలబడుతుంది ప్రభా. నిలబడేటట్లుగా మా జీవితాలు కట్టబడి ఇతరులను కూడా కట్టడానికి మాకందరికి సహాయం చేయమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.